అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా పార్టీ ఆఫీసుల నుంచి ర్యాలీలుగా కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్ళడం జరిగింది. దేనిపైన అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అంశంపై కోటి సంతకాల సేకరణ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ర్యాలీలు నిర్వహించి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేస్తూ ఉంది మెడికల్ కాలేజీలని ఒక అసత్య ప్రచారాన్ని ఈరోజు సాక్షి మీడియా సాక్షిగా మరొక్కసారి బయటపడడం అయితే జరిగింది. మరి గతంలోనే చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి, ఆయనే వివిధ సందర్భాల్లో వివిధ ప్రెస్ మీట్ల సాక్షిగా ఏమని చెప్పడం జరిగిందంటే, నేరుగా ప్రజల ఖాతాల్లోకి డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పథకం ద్వారా 2,70,000 కోట్ల రూపాయలు మేము నేరుగా ప్రజల ఖాతాల్లోకి వేయడం జరిగింది. ఇంత ట్రాన్స్పరెన్సీ ఏ ప్రభుత్వం చేయలేదు, ఇది ప్రజాప్రభుత్వం, మంచి ప్రభుత్వం అన్నట్టుగా గత 5 ఏళ్లలో ఊకతంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది. నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2,70,000 కోట్ల రూపాయలు ప్రజలకు మేలు చేకూరిస్తే డీబీటీ పథకం ద్వారా ఖాతాల్లోకి వేసినప్పుడు మరి నాబార్డు నుంచి దాదాపు మెడికల్ కాలేజీకి అనగా ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 500 కోట్ల రూపాయలు వేసుకుంటే దాదాపు 17 మెడికల్ కాలేజీలకు గాను 8,500 కోట్ల రూపాయలు అప్పు తేవడం జరిగింది. ఎక్కడి నుంచి? నాబార్డు నుంచి అప్పు తీసుకొని రావడం జరిగింది. మరి 2,70,000 కోట్ల రూపాయలు ఎవరి కోసం వేశారు? ప్రజల కోసం, పేద ప్రజల కోసం వేశారు. మరి పేదల ప్రభుత్వం, పేదల పక్షపాతి, నిరుపేద పక్షపాతి అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లోకి వేసినప్పుడు మరి తెచ్చినటువంటి అప్పుతో 8,500 కోట్ల రూపాయలు తెచ్చినటువంటి అప్పుతో ఎందుకు అదే పేదల పక్షపాతి, పేద ప్రజల కోసం ఎందుకు మెడికల్ కాలేజీలు గత 5 ఏళ్లలో నిర్మించలేదు? మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి అమరావతిని గ్రాఫిక్స్ సెంటరీ అసలు కంప్లీట్గా 5 ఏళ్లలోనే రాజధాని కట్టాలన్నట్టుగా అసత్య ప్రచారాన్ని ప్రజలలోకి చొప్పించడం జరిగింది. మరి ఒక్క మెడికల్ కాలేజీలు కట్టడానికి ఈరోజు ఏ ఒక్క మెడికల్ కాలేజీ కూడా పూర్తిగా నిర్మాణం కాలేదు. అరకొరగా దాదాపు కొన్ని 70% అయితే, కొన్ని 50% అయితే, కొన్ని మొండి గోడలతో దర్శనమిచ్చినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంది. మరి అదేవిధంగా గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఫీజుల పెంపుకు జీవోలు ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ 107, జీవో నెంబర్ 108, జీవో నెంబర్ 133. మీకు అందరికీ గతంలో ఈ మెడికల్ కాలేజీల అంశంపై చాలా వీడియోలు చేయడం జరిగింది. మరి ఈ జీవోలకు అర్థం ఏమిటో ఈ రోజుకి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒకరు కూడా, ఒక స్పోక్స్ పర్సన్ కూడా సమాధానం ఇవ్వనటువంటి పరిస్థితి నెలకొంది. మరి ఈరోజు సాక్షాత్తు వీళ్ళు సేకరించినటువంటి కోటి సంతకాల సేకరణ ఏదైతే ఉందో బూడిదలో పోసినటువంటి పన్నీరు అయ్యింది అనేది అయితే ఈరోజు సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు లోక్సభ సాక్షిగా చెప్పడం జరిగింది. పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ కాదు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మరి దేశంలో 2010వ సంవత్సరంలోనే, అదేవిధంగా తెలంగాణలోను ఈరోజు ఐఐఎంలను కూడా పీపీపీ మోడల్లోనే తేవాలి, జాతీయంగా విద్యా సంస్థలను సైతం ఈరోజు పీపీపీ మోడల్లో తేవాలి అని చెప్పేసి, ఇది నేను చెప్పినటువంటి మాటలు కాదు, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు కాదు, లేకపోతే నారా లోకేష్ గారు చెప్పినటువంటి మాటలు కాదు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటలు కాదు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి భారతదేశ వైద్య విద్యారంగంలో ఉన్నటువంటి విద్యా నాణ్యతకు సంబంధించినటువంటి అంశంలో ఈరోజు స్టాండింగ్ కమిటీ కొన్ని సిఫార్సులు చేయడం జరిగింది. విచిత్రం ఏమిటంటే ఈరోజు మొదట్లో ఒక సామెత చెప్పడం జరిగింది, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అని. అదేవిధంగా గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయ్యింది అని చెప్పేసి 2 సామెతలు చెప్పడం జరిగింది. ఈ 2 సామెతలు ఇప్పుడు మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. మరి ఈ స్టాండింగ్ కమిటీలో, ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి తిరుపతి ఎంపీ అయినటువంటి గురుమూర్తి గారు కూడా చేసినటువంటి సిఫార్సులో ఒక సభ్యుడిగా ఉన్నాడు. కాబట్టి ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి మింగుడు పడట్లేదు, గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయిపోయింది పరిస్థితి. కాబట్టి ఈరోజు ఆనాడు వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి ఉమీదు చట్టం తెచ్చినప్పుడు లోక్సభలో ఒక రకంగా, రాజ్యసభలో ఒక రకంగా ఎలా బిహేవ్ చేస్తున్నారో ఈరోజు ప్రైవేటైజేషన్ అనే అంశం పైన ఈరోజు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీ అభ్యర్థి ఉంటాడు. ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి ర్యాలీలుగా వెళ్తారు. మరి అదేవిధంగా
మెడికల్ కాలేజీలను సైతం ప్రైవేటైజేషన్ చేస్తున్నారని ఒక అసత్య ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్తూ ఉన్నారు. దీనికి మనం మొదట్లోనే చెప్పడం జరిగింది, సాక్షి మీడియా మరొకసారి అసత్య ప్రచారాన్ని తీసుకొని రావడం జరిగిందని. ఈరోజు సాక్షి మీడియా జర్నలిజం అనే ఒక అద్దాలం పెట్టుకోకుండా ఈరోజు కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క అద్దాలు పెట్టుకొని సాక్షి మీడియా చూస్తూ ఉంది సమాజాన్ని అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు సాక్షి మీడియా అసలు ఈ వాస్తవాన్ని దాచేసి, ఏ వాస్తవం, ఈరోజు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల్లో 4 సిఫార్సులు ఇస్తే 3వ సిఫార్సు ఏంటంటే ఈరోజు ప్రభుత్వ అంటే వైద్య విద్యారంగంలో ప్రైవేట్ భాగస్వామ్యం తప్పనిసరి. ఈరోజు ప్రభుత్వ అంటే ఈ వైద్య చదువు కోసం అయ్యేటువంటి ఖర్చు 60 లక్షల నుంచి ₹1 కోటి అవుతా ఉంది. కాబట్టి కంప్లీట్గా ఈరోజు ఆన్లైన్ స్టడీస్ తీసుకొని రావాలి, దూర విద్యను ప్రవేశపెట్టాలి. మరి అదేవిధంగా ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో భాగస్వామ్యంతో ప్రభుత్వ ఆసుపత్రులకు అనుగుణంగా మెడికల్ కాలేజీలు నిర్వహించాలి అని చెప్పేసి ఈరోజు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి అంశంలో ఈరోజు కేంద్రమే ఇచ్చినటువంటి పరిస్థితులు. ఈ సిఫార్సులు ఇచ్చినటువంటి సభ్యుడు సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీ గురుమూర్తి గారు కూడా ఉండడం జరిగింది. కాబట్టి గొంతులో పచ్చివెలక్కాయ పడిపోయింది. మరి 1 కోటి సంతకాల సేకరణ కాస్త బూడిదలో పూసినటువంటి పన్నీర్ అయిపోయింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు కోసం జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అవుతారని ఈరోజు సాక్షి మీడియా నిస్సిగ్గుగా అబద్ధాలు రాసి జనాలలోకి అవాస్తవాలు చూపిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇదే తరహాలో సాక్షి మీడియా కానీ ముందుకు కొనసాగుతూ పోతే సాక్షి మీడియా ఖచ్చితంగా క్రెడిబిలిటీ ఉండే కాస్త కూడా కోల్పోతుంది. ఇది ఇప్పటికే చాలామంది ప్రజలు సాక్షి పేపర్ని కానీ సాక్షి ఛానల్ కానీ చూడడం మానేశారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అప్పుడప్పుడు వాస్తవాలు ప్రచారం చేయండి. కనీసం వాస్తవాలను ప్రచారం చేస్తే సొంత పార్టీ శ్రేణులు కూడా ఈరోజు సాక్షి మీడియాలో విమర్శలు తప్ప సమాజానికి మన నాలెడ్జ్ పెంపొందించడం కోసం ఎటువంటి వార్తలు లేవనే పరిస్థితికి రావడం జరిగింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈరోజు పీపీపీ మోడల్లో సైనిక్ స్కూళ్ళు ఇవ్వడం జరిగింది కేంద్రం. మరి ఈరోజు ఐఐటి, ఐఎంలు, ట్రిపుల్ ఐటీ హైదరాబాదు, ట్రిపుల్ ఐటీ అంటే శ్రీహరికోటలో ఏర్పాటు చేసేటువంటి సంస్థలు కూడా ఈరోజు పీపీపీ మోడల్లోనే నిర్మాణం చేయాలని చెప్పేసి సాక్షాత్తు కేంద్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏమని సమాధానం చెప్తారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, స్ట్రాటజిస్టులు, స్పోక్స్ పర్సన్స్ అనేది ఒకసారి ప్రజలకు తెలియజేయాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నా. నమస్కారం.